ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను తాను సూటిగా ప్రశ్నిస్తున్నానని, రిజర్వేషన్లపై మీ పార్టీ ఆలోచన ఏమిటో చెప్పండి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రిజర్వేషన్లను రద్దు చేయాలన్నదే ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమని, దానిని అమలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. వాళ్ళ లక్ష్యం ఒక్కటే. 1925లో మొదలైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలలో వాళ్ళకు కొన్ని గోల్స్ పెట్టుకొని బయలుదేరారు. ఒకటి, దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని, 2 రిజర్వేషన్లను తొలగించాలని. ఇట్లాంటి చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశాలు ఉన్నాయి. మిగతా 370 ఆర్టికల్ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, ఇవన్నీ ఆర్ఎస్ఎస్ యొక్క విధానాలు. వాటన్నిటినీ మోడీ గారు, అమిత్ షా గారు పూర్తి చేసిండ్రు 17వ లోక్సభలో. ఇప్పుడు 18వ లోక్సభలో 2025 రాబోతుంది కాబట్టి రిజర్వేషన్లను రద్దు చేయడానికి ప్రణాళికబద్ధంగా పకడ్బందీగా ఈరోజు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టినరు. ఈ విషయాలను నేను ప్రస్తావించిన ఎంబడే నా మీద కేసు పెట్టి ఎవరో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బాధ్యుని చేసి, ఫిర్యాదుదారులు ఎవరు? భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలో శాఖ ఉంది, తెలంగాణలో శాఖ ఉంది, భారతదేశం అంతుంది, ఇతర దేశాలలో కూడా వాళ్ళకి సభ్యులు ఉన్నారంటారు. వాళ్ళు ఎవరు చేయలే. నా మీద ఫిర్యాదు చేసింది ఎంహెచ్ఏ, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పార్టీ నాయకుడి మీద, ఒక ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేసి నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టి, మేఘాల మీద దేశ భద్రతకి ఏదో ముప్పు వచ్చినట్టు, దేశ స్వాతంత్రమే కోల్పోతున్నట్టు, ఇప్పటికిప్పుడు వచ్చి నువ్వు రావాలని, ఇవాళ మా తరఫున మాకు సంబంధమే లేదని పోలీస్ స్టేషన్లో మా అడ్వకేట్ చేయడానికి పోతే, మా మహిళా అడ్వకేట్ పోతే హార్ష్గా బిహేవ్ చేశారు. ఇక వివరాలకు వెళ్తే, 10 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎన్నో అడిగితే మోదీ ప్రభుత్వం ఇచ్చింది మాత్రం గాడిద గుడ్డు అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నిన్న గాడిద గుడ్డు బొమ్మను నెత్తిపై పెట్టుకున్న ఫోటోను అటాచ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మన విశ్వాసాలను అవహేళన చేస్తున్నారని, ఇలానే మాట్లాడితే ప్రజలు కర్ర కాల్చి వాత పెడతారని మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ మండిపడ్డారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ కాలనీలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాదవరం కాంతారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి 4 నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని, మోసపూరిత మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ మాటలు చెప్పి మోసం చేద్దామని చెప్పి కనుక నువ్వు అనుకుంటే, ఈసారి తెలంగాణ ప్రజల నైపుణ్యమైందో, తెలంగాణ ప్రజల జ్ఞానమైందో తప్పకుండా చవిచూడగా తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. నీకు దమ్ముంటే ఇచ్చిన మాట అమలు చేయి. చదువుకున్న ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తా అని చెప్పినావు, ఇంతవరకు దాని మీద మాట్లాడతలేవు. కళ్యాణ లక్ష్మి తీసుకునే వాళ్లకు ₹1,00,000 ఏం బిజియాలి, తులం బంగారం ఇస్తామని చెప్పినావు. ఏ ఒక్కరికైనా ఈ 4 నెలల కాలంలో పెళ్లి జరిగితే తులం బంగారం వచ్చిందా చెప్పమని చెప్పి కోరుతా ఉన్నాం. ₹2,000 పెన్షన్ ఇవ్వాలా, ₹2,000 పెన్షన్ సరిపోతలేదు. ధనిక రాష్ట్రం అని చెప్పినావు, పేద రాష్ట్రం కాదని చెప్పినావు. ₹4,000 ఇస్తామని చెప్పినావు. ఏ ఒక్కరికైనా ఈ 4 నెలల కాలంలో ₹2,000 పెన్షన్ జాగలో 4,000 వచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏ ఒక్కరికి కూడా 4,000 పెన్షన్ రాలేదు. చేతులు లేని వాళ్లకు, అందులకి, నడుములు వంకర పైన వాళ్లకు ₹6,000 పెన్షన్ ఇస్తామని చెప్పిండు. ఏ ఒక్కరికైనా ₹6,000 పెన్షన్ వచ్చిందా? ఇంతేకాదు, గత 5 సంవత్సరాలుగా కేసీఆర్ గారు కొత్త పెన్షన్లు ఇస్తలేరు. భర్తలు చనిపోయిన వాళ్ళు కావచ్చు, భర్తలు వదిలిపెట్టిన వాళ్ళు కావచ్చు, 65 సంవత్సరాలు నిండిన వాళ్ళు కావచ్చు, ఏ ఒక్కరికి కూడా కొత్త పెన్షన్లు ఆనాడు రాలేదు. మీరు వచ్చినాక ఇస్తా అని చెప్పిండు. ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక్క కొత్త పెన్షన్ అయినా శాంక్షన్ చేసిందా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. తెలంగాణలో సంచలనం రేపిన దిశ ఎన్కౌంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. దిశ ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఈ కేసును విచారించేందుకు ప్రభుత్వం సిర్పూర్కర్ కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసుపై విచారణ చేసిన సిర్పూర్గర్ కమిషన్ ఎన్కౌంటర్ బోటుకమంటూ నివేదికను సమర్పించారు. సిర్పూర్గర్ కమిటీ ఇచ్చిన నివేదికపై పలువురు అధికారులు తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ను ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం తాజా సిర్పూర్గర్ కమిటీ నివేదికపై స్టే విధించింది. ఇక దిశ అనే యువతిపై 4 యువకులు అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులోని నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ సర్కిల్లో బీఆర్టీయూ జెండాను ఎగరవేసి మేడే శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే గుడం మహిపాల్ రెడ్డి. 2014కి ముందు కరెంటు కోతల వల్ల పరిశ్రమలు సరిగ్గా నడిచేవి కాదని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్విరామంగా పరిశ్రమలకు కరెంటు ఇచ్చి కార్మికులకు 3 షిఫ్టులు పని దొరికి ఆనందంగా ఉండేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 4 నెలల కాలంలో కార్మికుల అనేక కష్టాలకు గురవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈరోజు మేడేని పురస్కరించుకొని యావత్ తెలంగాణ కాదు, యావత్ భారతదేశం కాదు, యావత్ ప్రపంచమంతా ఈరోజు మేడే కార్యక్రమాలు అనేది జరుపుకుంటూ ఉన్నారు. ఈరోజు అనేది కార్మికులకు ప్రపంచ వ్యాప్తంగా విముక్తి చెందిన రోజు. ఎంతోమంది కార్మికులు చనిపోయి, వందల వేల సంఖ్యలో కార్మికులు చనిపోయిన తర్వాత ఈరోజు కార్మికుల విముక్తి చెందిన రోజు. దాన్ని రాష్ట్ర వ్యాప్తమే కాదు, దేశవ్యాప్త, ప్రపంచవ్యాప్తంగా మేడే సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. మన ప్రాంతంలో నేషనల్, మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ మన దగ్గర ఉన్నారు. మన నియోజకవర్గంలో 2.5 లక్షల కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. బీడీఎల్ కానీ, ఓడిఎఫ్ కానీ, బిహెచ్ఎల్ కానీ, ఇక్రిసెట్ కానీ, నేషనల్, మల్టీనేషనల్ కంపెనీలలో 2.5 లక్షల మంది కార్మికులు మన ప్రాంతంలో ఉన్నారు. వారందరికీ ఈరోజు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణనే లేకుండా చేయాలి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలంటే రేవంత్ రెడ్డి వల్ల కాదు, ఆయన జేజమ్మ వల్ల కూడా కాదు అని కేటీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మేడే వేడుకల్లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. చెమటబొట్టే చరిత్రకు ఆధారమని అలిశెట్టి ప్రభాకర్ అన్నారు. శ్రామికులే చరిత్ర నిర్మాతలు, కార్మికులే సంపద సృష్టికర్తలు, శ్రమైన జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదని మహాకవి శ్రీశ్రీ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కార్మిక వర్గం నిర్వహించిన పాత్ర ఎనలేనిది. సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు జంగు సైరన్ చేయడంతో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. వారు తమ సత్తా చాటారు. ఆ తర్వాత ఆర్టీసీ కార్మికులు నిరవధికంగా అండగా నిలిచారు. పబ్లిక్ సెక్టార్లో పనిచేసే కార్మికులు కూడా తమ విధులను బహిష్కరించి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు అని కేటీఆర్ గుర్తు చేశారు. 1455 మంది వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. 25,000 విద్యుత్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. 5,000 మంది పిఎస్సిఎస్ అంటే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీని అమలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. 3,974 మంది సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా నియమించింది కేసీఆర్ ప్రభుత్వం. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎన్నడూ కూడా గతంలో పిఆర్సీ వర్తింపజేయకపోతుంది. కానీ కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, చిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 73% అటు ప్రభుత్వ ఉద్యోగులకు పెంచితే ఇటు వీళ్ళకు కూడా మరి పిఆర్సీ పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. సింగరేణిలో ఏ సింగరేణి అయితే మనకు అండగా నిలబడ్డదో ఆ సింగరేణిలో గతంలో లాభాల్లో వాటా 20% ఉండేది. మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే కాకుండా 18,000 మందికి 32% లాభాలలో వాటా ఇచ్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. కేవలం వీళ్ళకే కాదు, ఇప్పుడే మా చెల్లె వెనక నుండి వచ్చి నా చెవులో చెప్తుంది, అన్న ఆశాల గురించి మాట్లాడండి అని. మీకు చెప్పాలా, అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ రాకముందు ఉన్న జీతం 4,000. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయే నాటికి వాళ్ళ జీతం పెరిగి 13,650 రూపాయలు చేసింది మన కేసీఆర్ గారు. ఆశా వర్కర్లకు భారతదేశంలోనే హైయెస్ట్. మన గవర్నమెంట్ వచ్చినాడు 3,000,
మనం దిగిపోయే నాడు 9,900 రూపాయలు పెంచుకున్నాం. కంటోన్మెంట్ ఉప ఎన్నిక నేపథ్యంలో కంటోన్మెంట్ వికాస్ మంచ్ కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గణేష్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. కంటోన్మెంట్ వికాస్ మంచ్ అధ్యక్షులు గడ్డం ఎబెల్, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్ బాబు, కమిటీ సభ్యులు గణేష్, ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ రఘునాథ్ యాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కంటోన్మెంట్లో శ్రీ గణేష్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని వికాస్ మంచ్ ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని పోరాడుతున్న వికాస్ మంచ్ పోరాటానికి కాంగ్రెస్ మద్దతు తెలపడం శుభపరిణామమన్నారు. కరోనా కష్టకాలంలో చిరు వ్యాపారులు, స్ట్రీట్ వెండర్స్కు కేంద్రం 10,000 ఇచ్చి ఆదుకుందని గుర్తు చేశారు మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్. ఇవాళ బడంగ్పేట్ కార్పొరేషన్లో చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు బీజేపీ నేతలు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలతో చాయ్ పే చర్చ నిర్వహించారు శ్రీరాములు. కొండా విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు ఈ 10 రోజులు కష్టపడాలని సూచించారు. ఓటర్లు, ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోదీజీపై పూర్తి విశ్వాసం ఉన్నందున కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నికల్లో నామరూపాలు లేకుండా పోతాయని జోస్యం చెప్పారు శ్రీరాములు అందెల. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం రాష్ట్ర, జిల్లా నాయకులు గుర్రం మల్లారెడ్డి, నడికుడి యాదగిరి, రాజు, అనితా ప్రభాకర్, రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి, చిత్రం శ్రీను, కుంటి భాస్కర్, రాహుల్, లోకం, రేసు నరసింహారెడ్డి, జంగారెడ్డి, సామ సుధాకర్ రెడ్డి, కిరణ్, పవన్ సహా పలువురు సీనియర్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. మోదీ మరోసారి గెలిచి ప్రధాని కావాలని తాపత్రయపడుతున్నారని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అన్నారు. మోదీ మాటలు, బీజేపీ నేతలు చేష్టలను చూస్తుంటే తీవ్రమైన భయాందోళనతో ఉన్నట్లు అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. బీజేపీ బండారం బయటపెట్టే విధంగా రాష్ట్రంలో సిపిఎం ప్రచారం నిర్వహించనున్నట్లు రాఘవులు తెలిపారు. ప్రధానమంత్రి మోడీ గారు మళ్లీ 3వసారి గెలవాలని తాపత్రయపడుతున్నారు. కానీ వారి మాటలు, వారి చేతలు చూస్తే తీవ్రమైన భయాందోళనలో ఉన్నట్టు అర్థమవుతుంది. అందుకనే ప్రజల్ని మభ్యపెట్టి గెలవాలని చెప్పేసి ఈరోజు వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మోడీ గారు 400 సీట్లు, 370 సీట్లు అని చెప్పేసి ఊదరగొట్టి ఆ మాటలే మర్చిపోయి ఇప్పుడు మంగళసూత్రాలు, ముస్లింలకు రిజర్వేషన్ తీసేస్తాం, ఇటువంటి రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా ప్రజల్ని, అలాగే మతోన్మాదాన్ని సృష్టించడం ద్వారా గెలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. మోడీ హయాంలో బిలియనర్స్ అంటే 7,000 కోట్ల రూపాయలు పైబడిన ఆస్తి కలిగిన వాళ్ళు 60 మంది నుంచి ఇప్పుడు 221 మంది అయ్యారు. అలాగే మన పారిశ్రామికీకరణ పూర్తిగా స్తబ్దంలోకి వచ్చింది. గత 10 ఏళ్లలో 18% కన్నా పెరగలేదు. మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని గుండ్లపోచమ్మపల్లిలోని అఫ్రెల్ పార్క్ వద్ద ఐఎన్టీయూసీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కావేరి శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ దేశానికి కార్మికులు, కర్షకులు, జవాన్లే వెన్నెముక అని, కార్మికుల చెమట చుక్కలతోనే ఈ దేశం ముందుకు వెళ్తుందన్నారు. వారు స్వేదం చిందించి ఈ దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఎందరో కార్మికులు తమ రక్తం చిందించి ప్రాణాలను అర్పించి కార్మిక లోకానికి హక్కులను సాధించి పెట్టారని, మరొక్కసారి కార్మికులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారని అన్నారు. కర్షకులు అంటే ఒక వ్యక్తి జీవించాలంటే 2 అవసరం. ఒకటేమో కార్మికులు, ఒకటి కర్షకులు. వ్యవసాయం లేనిదే మనకు తిండి లేదు. ఈ కార్మికులు లేనిదే మనకు వస్తువులు లేవు. అంటే ప్రపంచం వ్యాప్తంగా ప్రతి జీవి జీవించడానికి కావలసినటువంటి పనిముట్లు కానీ, అదేవిధంగా జీవించడానికి కావలసినటువంటి వస్తువులు తయారు చేసేటువంటి కార్మికులు, మన తిండి కోసం కష్టపడేటువంటి రైతులు. జై జవాన్ జై కిసాన్ అని మాట్లాడి ఒకవైపు దేశాన్ని కూడా రక్షించేటువంటి జవాన్లు. ఈ విధంగా కార్మికులు, కర్షకులు, జవాన్లు అందరూ కూడా మనకు ఒక గుండెకాయగా ఉంటున్నటువంటి కార్మికులకు ఈరోజు దినోత్సవం వాళ్ళది. ముఖ్యంగా ఈ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్మికుల కోసం, కార్మికుల కష్టాలను గుర్తించి వాళ్ళకు చట్టబద్ధత చేసి వాళ్ళ శాలరీస్ ఎట్లుండాలి, వాళ్ళ జీవితం ఎట్లుండాలి అనేటువంటి దాన్ని చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. ఆ విధంగా
కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది, పేద ప్రజల కోసం పనిచేస్తుంది దానికి నిదర్శనం. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బి కాలనీ 4వ డివిజన్ ఇందిరానగర్ చౌరస్తా వద్ద ఏఐటియుసి కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఏఐటియుసి మాజీ కార్యదర్శి సింగరయ్య అధ్యక్షత వహించగా ఏఐటియుసి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఉప్పల్ ఇన్ఛార్జ్ దామోదర్ రెడ్డి జెండా ఎగురవేశారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సమస్త కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికీ అసంఘటిత కార్మికుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయన్నారు. ఇలాంటి సమస్యలు అన్నింటి పరిష్కారం కోసం మన ఏఐటియుసి కార్మిక సంఘం నాయకత్వంలో కార్మికులం సంఘటితంగా పోరాడి మన హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. పర్వదినంగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పండుగ దినం అనేసి అంటే ఈ మేడే ఒకటి. ఏ పండుగలు ప్రపంచవ్యాప్తంగా అందరూ కలిసి చేసుకునే పండుగలు ఏమీ లేవు. ఒక కార్మిక వర్గం ఒక్కటే మాత్రం 138వ మేడేని ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. దీనికి ఉన్న విశిష్టత మనందరూ తెలుసుకున్నాను. ముందుగా కార్మికులు మరి 10 గంటలు నిమిత్తం లేకుండా మరి తెల్లవారుజామున వెళ్తే అర్ధరాత్రి వరకు పనిచేసుకున్నటువంటి పరిస్థితుల నుంచి 8 గంటల పనిదినం కావాలనేసి అనేక పోరాటాలు చేశారు. ఆ పోరాటాలు చేసే సందర్భంలోనే మే 1/1886 అమెరికాలో హే మార్కెట్ లో అక్కడ జరుగుతున్నటువంటి పోరాటం మీద కార్మికుల మీద కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో మరణించినటువంటి కార్మికుల యొక్క రక్తంతో జరిగినటువంటి ఏదైతే జెండా ఉందో ఆ జెండానే పోరాట జెండాగా ఆ రోజున మృతులైన కార్మికులు ఎగరేయడం జరిగింది. ఆ పోరాట సందర్భంగా ఎగరేసినటువంటి ఎర్ర జెండానే కార్మికులకు ఇప్పటి వరకు అండగా ఉంటూ కార్మికుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్నాం. మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం 137వ డివిజన్ వినాయకనగర్లో పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి మద్దతుగా రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్నర్ మీటింగ్కు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మల్కాజ్గిరి ఆడబిడ్డ పట్నం సునీతమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అది రావాలా ఎన్నికలు వచ్చినాయని ఆపిరు. ఎన్నికల తర్వాత మీకు 500 రూపాయలు సబ్సిడీ రావాలంటే మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలన్నా వద్దా? మరి అదేవిధంగా 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ రావాలన్నా ఎవరికి వేయాలి ఓటు? కాంగ్రెస్ పార్టీకి వేయాలి. పెద్ద మనుషులు చెప్పారు, గాడికి గడ్డేసి ఆవు పాలు వింటే రావు, ఆవుకు గడ్డేసి ఆవు పాలు వింటేనే వస్తాయి. మీరు ఓటు గాడిద లాంటి వేరే పార్టీలకు వేస్తే మరి ఆవు లాంటి కాంగ్రెస్ పార్టీ మీకు ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. మీరు సుందమ్మని గెలిపిస్తే మీకు ఒక మంత్రిగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నటువంటి మన మైనంపల్లి అన్న మీకు మళ్ళా ఒక మంత్రిగా పనిచేసే అవకాశం మీకు కల్పించినట్లు అవుతారు. హనుమంతరావు గారు దమ్మునటువంటి నాయకుడు. హనుమంతరావు గారు మాట మీద నాయకుడు. మాట ఇచ్చిన తప్పవత, మాట తప్పడు, మడమ తిప్పడు మైనంపల్లి హనుమంతరావు గారు. ఇది మీ అందరికీ కూడా తెలుసు. మొన్న తప్పు చేసిరు, అయినా ఇప్పుడు సరిదిద్దుకునే అవకాశం మనకు వచ్చింది. సునీతమ్మను గెలిపియండి. కొత్తపేట డివిజన్ ప్రజా నివాస్ ఫేజ్ 2 బూత్ నెంబర్ 10లో అధ్యక్షుడు నరేందర్, ఇన్ఛార్జ్ కొత్త తిరుమల ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ పాల్గొని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్కి ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని కోరారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని, కమలంపు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట డివిజన్ బీజేపీ అధ్యక్షుడు మంచు రాజేష్, కాలనీవాసులు మీనా కుమారి, శ్రావణి గౌడ్, శరత్, ఆంజనేయులు, వాసవి నాయకులు అశ్విని సింగ్, నిరంకి రవి, తోట మహేందర్ యాదవ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దారూర్ మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షో, కార్నర్ మీటింగ్లో వికారాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుండి బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని, నరేంద్ర మోదీ నయవంచుకుడని, మోడీ మాట విని బీజేపీకి ఓటు వేస్తే మన జీవితాలను కోల్పోవాల్సి వస్తుందని కుమార్ అన్నారు. తనను గెలిపించినట్లే కమిట్మెంట్తో పనిచేసే రంజిత్ రెడ్డిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పార్లమెంట్ ఎన్నికల వికారాబాద్ నియోజకవర్గం కోఆర్డినేటర్ యాదవరెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రజీందర్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ రఘువీరారెడ్డి, దారూరు మండల ప్రెసిడెంట్ విజయ్ భాస్కర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ముజరఫర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కోసం పనిచేసిండు, ఒక కమిట్మెంట్ తో పనిచేసిండు. ఆ కమిట్మెంట్ కాంగ్రెస్ లో కూడా అదే విధంగా పనిచేస్తామని మీ అందరి ముందు వాగ్దానం చేసిండు. రాబోయే ఎన్నికలు ఏవైతున్నాయో, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతున్నాయో ఇద్దరం కలిసి నేను గడ్డం ప్రసాద్ కుమార్, గడ్డం బెంజపేట అన్న 2 గడ్డలు వేసిన లోకల్ బాడీ మరి అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గానికి ఇప్పటికే 400 నుంచి 500 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. మీ అందరికీ తెలుసు. పంచాయతీరాజ్ రోడ్లకు కానీ, R&B రోడ్లకు కానీ, కోట్పల్లి ప్రాజెక్టు కానీ, సొంతపల్లి ప్రాజెక్టు కానీ, ఇంకా చాలా ప్రాజెక్టులు అదేవిధంగా తీసుకురావడం జరిగింది. ఎలక్షన్లు జరిగిన తర్వాత రోజు నుంచే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని స్టార్ట్ అవుతాయని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నా. మనం ఇక్కడ నుంచి మంచి మెజార్టీ ఇచ్చి ఆయన గెలుపుకు మనం కృషి చేస్తే వారి సహకారం తీసుకొని ఇలా ఉద్యోగాలు లేవు. మీ అందరికీ తెలుసు, 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ నానబెట్టిన ఉద్యోగాల కోసం ఆ ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ఏడాది లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారని చెప్పిండు. కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కూడా రావాలి. లక్షల మంది ఉద్యోగాలు లేకుంటారు. అందుకే రంజిత్ రెడ్డి గారిని మనం ఇక్కడి నుంచి భారీ మెజార్టీతో ఎంపీగా ఆయనకు మెజార్టీ ఇస్తే ఆయన ఇక్కడి నుంచి గెలిచి తప్పకుండా రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అన్న యాదవ్ రెడ్డి అన్న మాట్లాడి చెప్పిండు. కాబట్టి మొన్న జరిగిన 6 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలు ఏవైతున్నాయో దాంట్లో భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని చెప్పేసి మీ అందరితో ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనం గెలిపించే క్యాండిడేట్ ఏమవుతాడు? మంత్రి అయితే ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ తీసుకొని వస్తాం, నిరుద్యోగం తీసేస్తాం, ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తాం. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4లోని నైలాస్ సెలూన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. ఏసీ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఎల్పీజీ గ్యాస్తో పనిచేసే ఇస్త్రీ పెట్టెల పంపిణీని హైదరాబాద్ హఫీజ్పేట్ వినాయక నగర్లోని లోటరీ క్లబ్ నిర్వహించింది. సుమారు 60 మంది ఉచితంగా ఎల్పీజీ ఐరన్ బాక్సులు పంపిణీ చేశారు. ఎల్పీజీ ఐరన్ బాక్సుల వాడకం వల్ల ఇంధనం ఖర్చు 50% ఆదా అవుతుందని, ఖర్చు తక్కువ మన్నిక ఎక్కువ ఉంటుందని రోటరీ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ప్రాజెక్టు ఈకో పేరుతో ఇప్పటికీ 5,000కు పైగా ఎల్పీజీ ఐరన్ బాక్సులను ఉపయోగిస్తున్నారన్నారు. We work for nano entrepreneurs and building entrepreneurial mindset for the students. Under this initiative, we have Istri project making coal Istri Vyapari move from coal to LPG, and we have impacted 6,000 plus Vyaparis across Bangalore, Chennai, and Jaipur. And Hyderabad is the first city where the Rotaries, especially the RCH legends, Rotary has come together in collaboration with Udyam, want to convert entire Hyderabad coal-free zone, and no Vyapari should use a coal, and everyone should move to LPG. So this is a great initiative. Along with the Rotary and Udyam is trying to work towards making the city a better city, a less carbon emission city. Thank you for the opportunity. The Rotary has given this opportunity to pick up. ఈ రోజు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లెజెండ్స్ ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసిందండి, విచ్ ఇస్ డొనేటింగ్ ఎల్పిజి ఐరన్ బాక్సెస్ ఫర్ ది ఇస్త్రీ వ్యాపారీస్. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒకటి ఆ కోల్ యూసేజ్ వల్ల వీళ్ళకి టైంకి అన్నం తినడానికి కాదు, ఎందుకంటే అది చల్లారిపోతే మళ్ళీ వాళ్ళు ఇస్త్రీ చేయలేరు. సో వాళ్ళకి టైం సేవ్ అవ్వడమే కాకుండా వాళ్ళు యూజ్ చేసే ఇస్త్రీ పెట్టెలు విత్ ఐరన్ వేసిన తర్వాత, కోల్ వేసిన తర్వాత అది ఎంత హెవీ అయిపోతాయి అంటే, వాళ్ళు మూవ్ చేసిన దానికి వాళ్ళకి షోల్డర్ పెయిన్స్ కానీ లేకపోతే వాళ్ళకి బాడీ పెయిన్స్ కానీ ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎక్కువ మంది ఫీమేల్స్ దీంట్లో వర్క్ చేయలేరు. సో ఒక
ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఒక ఫీమేల్ కూడా కన్వీనియంట్గా ఉండేటట్టు ఒక ఐరన్ బాక్స్ విచ్ ఇస్ అన్ ఎల్పిజి ఐరన్ బాక్స్ విచ్ ఇస్ ఎకనామికలీ సస్టైనబుల్ ఆల్సో. దాంతోపాటు వీళ్ళు టైం ఒకటే సేవ్ చేయడం కాకుండా, బికాజ్ దానికి హీట్ కావడానికి ఎక్కువ టైం కాదు కాబట్టి వాళ్ళు ఐరన్ చేసేటానికి వాళ్ళకి ఉన్న టైంలో వాళ్ళు డబుల్ ద క్వాంటిటీ ఐరన్ చేయగలుగుతారు. సో ఎవ్రీ ఇస్త్రీ వ్యాపారి క్యాన్ ఎర్న్ 40% మోర్ ఆఫ్ దేర్ ఇన్కమ్. రజకులు ఎవరైతే వాళ్ళకి ఆర్థికంగా చాలా బెనిఫిట్ అవుతుంది. వాళ్ళు ఇప్పుడు సంపాదించే దానికంటే ఒక 50%, 60% ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది. తర్వాత ఆరోగ్య సమస్యలు రావు, ఎందుకంటే బొగ్గు మండట్లేదు కదా, దానికి ఆరోగ్య సమస్యలు రావు. తర్వాత వాళ్ళు ఒకసారి బొగ్గుతోటి పనిచేసే ఇస్త్రీ పెట్టిన ఒకసారి రాజేస్తే అది 3-4 గంటల సేపు, 4-5 గంటల సేపు అది మండుతూనే ఉంటుంది. అంతసేపు వీళ్ళు ఇస్త్రీ చేస్తూనే ఉండాలి. వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉండదు. దాంతో వాళ్ళకి ఏంటంటే భోజనం చేయడానికి కానీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి కుదరదు ఒక్కోసారి. ఇది గ్యాస్తో పనిచేసే ఇస్త్రీ పెట్టే వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు, మన ఇంట్లో గ్యాస్ స్టవ్ లాగా చేసుకుని ఎప్పుడంటే అప్పుడు అవసరం వచ్చినప్పుడు ఆన్ చేసి ఇస్త్రీ చేసేయచ్చు, మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవచ్చు. ఇది ఖర్చు కూడా వాళ్ళకి తక్కువ అవుతుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, హెల్త్ హ్యాజార్డ్స్ ఉండవు, ఆర్థికంగా కూడా చాలా బాగా వాళ్ళకి లాభసాటిగా ఉంటుంది. ఇవన్నీ లాభాలతో పాటు రోటరీ క్లబ్ వాళ్ళు ఏం చేసామంటే దానికి అయ్యే ఖర్చులో దాదాపు 60%, 70% మేమే భరించి వాళ్ళ వైపు నుంచి కొంచెం కాంట్రిబ్యూషన్ తీసుకొని వాళ్ళకి వాళ్ళ ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడం జరిగింది. ఒక 50-60 మందికి వాళ్ళు ఇచ్చాం. ఇది ప్రారంభం మాత్రమే. ఒక్క హైదరాబాద్లోనే ఎంత తక్కువ అనుకున్నా 8,000 మంది ఇస్త్రీ వ్యాపారులు ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఇలా గ్యాస్కి చేంజ్ చేయగలిస్తే వాళ్ళందరి ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. దీంతోపాటు మేము ఏం కార్యక్రమం చేసినా ఒక పాయింట్ వి ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ మైండ్, ఒక బేస్ లైన్, ఒక అండర్లైన్ పాయింట్ ఏంటంటే అది పర్యావరణానికి మంచిదై ఉండాలి.